అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్‌టాక్. అందరూ బాగున్నారు గదా! నాకు ఒక 2, 3 మెసేజ్‌లు ఇన్‌స్టాలో వచ్చినాయి. ఆ మెసేజ్‌ల నుంచి రియలైజ్ అయ్యి నేను ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నా. మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి ఉపయోగపడుతదని అనుకుంటున్నా. ప్రస్తుతానికి చూస్తే ఏ కంట్రీలో అయినా గానీ వీసా అన్‌సర్టెనిటీ అనేది ఆబ్వియస్లీ మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా కెనడాలో గూడా స్టార్ట్ అయిందనమాట. కెనడాలో గూడా ఏంటంటే ఏదో C-12 బిల్ అనేది పాస్ అయింది. తర్వాత యూకేలో గూడా డిపోర్టేషన్స్ జరుగుతున్నాయి. యూఎస్‌లో ఇమిగ్రేషన్ మీద ఒకటే క్రాక్ డౌన్ అయితుంది. అంతా ఎవడు పడితే వాళ్ళు వచ్చేసి ఇళ్ళకి ఇల్లు తిరుగుతా ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో రేపొద్దున మనం ఇన్ని రోజుల నుంచి ఇంతకుముందు ఏమన్నా హిస్టరీలో గనక ఆ వీసాకి సంబంధించిన నెగెటివ్ ఇది ఏదన్నా ఉందనుకోండి, ఎక్స్‌టెన్షన్‌లకెళ్ళినప్పుడు రాకపోయేటువంటి ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు మెయిను ఇండియా ఎళ్ళాలి అని అనుకున్నప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇంకొక నెల రోజులు ట్రై చేద్దాం, ఇంకో నెల రోజులు ట్రై చేద్దాం. దీంట్లో మళ్ళీ జాబులు రాని వాళ్ళున్నారు, జాబులు పోయిన వాళ్ళున్నారు. నాకే ఇప్పటికి దగ్గర ఒక 10-15 మంది మినిమమ్ నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు అని చెప్పి పెట్టారనమాట. మరసలు మీరు జాబ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సర్వైవ్ అయితున్నారు? జాబ్ లేకుండా సర్వైవ్ అవ్వటం అనేది ఉన్న డబ్బులతోటి, దాచుకున్న డబ్బులతోటి, క్రెడిట్ కార్డులతోటో, లేపోతే ఇండియా నుంచి తెచ్చుకున్న డబ్బులతోటో ఎట్లో గట్లా సర్వైవ్ అవుతూ ఉంటారనమాట. ఎంతకాలం ఇలాగా? రేపు దొరుకుతదా జాబు? ఎల్లుండి దొరుకుతదా? ఇంకో 6 నెలల తర్వాత దొరుకుతదా? గ్యారంటీ లేదు. ఎందుకు అంటే సిట్యుయేషన్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయి. ప్రతి కంట్రీలో గూడా ఒక 10 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబులు పోతే గనక జాబులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా మనం అమెరికాలో కంటిన్యూ చేయొచ్చా? నమ్మకంగా ఉండొచ్చా? అనే పర్టిక్యులర్ టాపిక్ మీద మనం ఇవాళైతే డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులు ఎవరివి ఎక్కువ పోతున్నాయి అంటే ప్రెజెంట్ లే ఆఫ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళవి ఖచ్చితంగా పోతున్నాయి. తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళవి ఇంకా వాళ్ళకి టైం ఉంది. తీసేయరు వాళ్ళని. ఎందుకు తీసేయరు? అన్‌లెస్ అంటిల్ కంపెనీ దగ్గర డబ్బులు లేకపోతేనో, ఎందుకంటే వాళ్ళు లో పేలో ఉంటారనమాట. కానీ ఇప్పుడు H-1B గనక మీరు చూసుకుంటే వాళ్ళు హై పే కంపల్సరీ ఉండాలి. 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఓడైనా, 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఓడైనా ఈ లెవెల్ 1, 2, 3, 4 వేజెస్ ప్రకారమే కదా H-1B అప్లై చేసుకోవాలి. సో, ఆ వేజెస్ ప్రకారం చూసుకుంటే దాదాపు అందరికి ఇదివరకేంటంటే 50,000 ఇచ్చి, 40,000 ఇచ్చి అట్లా మెయింటైన్ చేసి H-1B మీద ఎట్లో గట్ల అమెరికాలో నడిచిపోయింది. ఇప్పుడేంటంటే కంపల్సరీ 1,00,000 ఇవ్వాలి, 1,20,000 ఇవ్వాలి. ఆ ఏరియాకి సంబంధించి, ఆ లొకేషన్‌కి సంబంధించి ఇది ప్రెజెంట్ లాటరీలో వచ్చినటువంటి రూలు. ఇప్పుడు కొత్తగా ఈ ఫెడరల్ రిజిస్టర్‌లో ఆల్రెడీ ఉంది. వాళ్ళ జీతాలు పెంచుతున్నారని చెప్పి. సో, నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది 60 డేస్ దగ్గరకొచ్చేసింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక నెల తర్వాత ఏంటంటే ఇగ అందరికీ ఇప్పుడు పామ్ ఎవరైనా అప్లై చేసుకున్నా గానీ, లేకపోతే H-1B ఎక్స్‌టెన్షన్ అప్లై చేసుకున్నా గానీ, అందరికీ ఫ్లాట్ ఔట్ రేట్‌గా ఒకటే రూలు వర్తిస్తది. ఏంటి అంటే అదే ఎక్స్‌పెన్సివ్ సాలరీ ఇవ్వాలనమాట. ఇప్పుడు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌కి కాలిఫోర్నియాలో కనీసం ఎంత లేదన్నా $2.5 లక్షల $1,000 సాలరీ అయితే ఇవ్వాలి. సో, ఇప్పుడు అంత సాలరీ ఇచ్చి కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ఏ 70,000కో, 80,000కో, $1,00,000కో పనిచేసేవాడికి ఒకేసారి కొత్త రూల్ వచ్చిన తర్వాత $2.5 లక్షల ఇచ్చి ఎక్కడ పెట్టుకుంటారు? అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి లే ఆఫ్స్ అనేవి జరుగుతాయి. లే ఆఫ్స్ జరిగినప్పుడు ఏమవుతదంటే నమ్మకంతోటి రేపు జాబ్ వస్తదా? ఎల్లుండి జాబ్ వస్తదా? ఇంకో 4 రోజుల తర్వాత జాబ్ వస్తదా? అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. దీనివల్ల నష్టం ఏంటి అంటే మీరు దాచుకున్నటువంటి సేవింగ్స్ మొత్తం కృష్ణార్పణం అయిపోతాయి. అప్పుల పాలైతారు. చివరికి ఏ జాబు రాకుండా ఇండియా ఎళ్దాము అనుకునే టైంకి మీ దగ్గర ఏముండవు. ఇలాగ చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఏంటంటే ఫైనల్‌గా ఖర్చు పెట్టి హోప్ తోటి అంటే ఓ 50,00,000 దాకా అప్పు తీసుకొచ్చి ఉండి 6 నెలలుండి, 3 నెలలుండి, 8 నెలలుండి, 9 నెలలుండి ఇంక రాలేదని చివరికి అప్పులతో వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సేవింగ్స్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఏం సంపాదించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఏ ఆలోచన లేకుండా బ్యాకప్ చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, జాబులు పోతే మీరు డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మీరు ఒక నెల చూడండి, 2 నెలలు చూడండి. సిట్యుయేషన్ మీకు అర్థమైపోతూ ఉంటది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎలా ఉంది అంటే చాలామందికి జాబులు రావట్లేదు. అది 100% అక్షర సత్యం. ఎందుకు అంటే లింక్డ్ఇన్ చూస్తే మీకు టోటల్ అసలు 50-60% ఫేక్ జాబ్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకున్నాయి అంటే కంపెనీసు, ఏజెంట్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు రీరన్ చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటి H-1ఓళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని చెప్పి లింక్డ్ఇన్‌లో జాబులేసి మనోళ్ళని తీసుకునేవాళ్ళు కదా! ఇప్పుడు అది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మన యూట్యూబర్స్ వచ్చేసి ఇలాంటివి కూడా ఎక్స్‌పోజ్ చేశారనమాట. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మొన్న డీఓఎల్ ఫైన్ కూడా ఏసింది కదా! సో, ఇంకా ఇగ ముందు ముందు
అలాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా రావు. మరి ఈ హెచ్1 వాళ్ళని ఎవరన్నా రిక్రూట్ చేసుకుంటారంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చకి ఒక హెచ్1 వాళ్ళకి జాబ్ పోతే మళ్ళీ జాబ్ దొరకడం అనేది ఆ కంపెనీ ఇవ్వాలి అంటే చాలా భయపడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా నెక్స్ట్ రేపొద్దున నాకు జాబ్ దొరుకుతది, ఎల్లుండి జాబ్ దొరుకుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక వేలో ఎలా దొరకొచ్చు అంటే త్రూ రిఫరెన్స్. త్రూ రిఫరెన్స్ ద్వారా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కంపెనీలో ఉంటే జాబులు ఇవ్వచ్చు. ఇప్పుడు అది కూడా ప్రాబ్లమ్ అయిపోయింది. ఆల్రెడీ అదే ఒక పెద్ద ఫ్రాడ్ అయి కూర్చుంది. ఇప్పుడు మొన్నటి దాకా కూడా వచ్చినాయి కదా డిస్కషన్‌లు పెద్ద పెద్దగా కులాల ఆధారంగా జాబులని, లేకపోతే మన ప్రాంతాల ఆధారంగా జాబులని, మన తెలుగోడని జాబులని, ఎక్కడ చూసినా తెలుగోళ్ళే ఉంటారని, మన తెలుగోళ్ళ ఫ్రాడ్ కూడా ఒకటి బయటపడింది. సో, జాబులు దొరకడం అనేది చాలా కష్టమైపోతది కాబట్టి మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకోకండి. ఎందుకైనా మంచిది ఉన్నంతలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదు. ఇంక అయిపోయింది వదిలేసి వెళ్ళిపోండి. తర్వాత సంగతి తర్వాత మళ్ళీ మార్కెట్ బాగుపడ్డప్పుడు మళ్ళీ వెనక్కి రావచ్చు. అంతేగాని మీరు అతిగా హోప్స్ పెట్టుకొని నాకు జాబ్ వస్తది, నాకు జాబ్ వస్తది, నాకు జాబ్ వస్తదని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటే రేపు పొద్దున ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పులతో బతకాలి కదా! కనీసం సొంత ఇల్లు ఉండదు. అప్పులు తెచ్చుకొని బతకాలి. పోనీ ఏ ఎకరమో, 2 ఎకరాలో, 10 ఎకరాలో ఉంది. నాకేముంది పోతే నేను అమ్ముకుంటాలే అంటే వేరే విషయం. అది అసలు అలాంటి వాళ్ళకి టెన్షనే లేదు. ఉన్నోళ్ళు మంచిగా కావాలంటే ఇంకో ఎకరా ముగ్గు తెచ్చుకొనైనా సరే ఇంకా ఇక్కడ ఒక 6 నెలలు ఉండి ట్రై చేసుకోవచ్చు. సో, నా బెస్ట్ సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఎవ్వరైనా సరే మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ గానీ, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ పార్ట్ టైమ్ జాబులు చేయకూడదు. చేస్తే దొరికిపోతారు. మీరు దొంగ పేరోళ్ళు రన్ చేసుకుంటా చాలామంది చేస్తున్నారని చెప్పి ఇంకా కామెంట్లు పెడుతున్నా యూట్యూబ్‌లో వస్తాయి. అందరూ అదే చేస్తున్నారు సార్ పేరోల్ రన్ చేసుకుంటా బయట పార్ట్ టైమ్ చేసుకుంటున్నారని. సో, ఇంత స్ట్రిక్ట్‌గా మీకు ఓపెన్‌గా ఇప్పుడేంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా! వాళ్ళు ఎక్కడెక్కడ ఎతికెళ్ళి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లకెళ్ళి, షాపులలోకెళ్ళి ఎక్కడికక్కడ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి యూఎస్‌కి పంపిస్తున్నారు. సో, ఎక్కడున్నా సేఫ్టీ లేదిప్పుడు. హెచ్1 వాళ్ళకి సేఫ్టీ లేదు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి సేఫ్టీ లేదు. అన్‌లెస్ అంటిల్ మీరు జెన్యూన్‌గా మీ జాబ్ మీరు చేసుకుంటా మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను పర్ఫెక్ట్‌గా జాబ్ చేస్తున్నా. నా ఎల్‌సీఏ ప్రకారం నేను అదే లొకేషన్‌లో ఉంటున్నా. నేను జాబ్ చేస్తున్నా. నాకు సాలరీ పడుతుంది. టాక్స్ మంచిగా రన్ అయితుంది. ఇక మిమ్మల్ని ఎవడు ముట్టుకోలేడు. ఏ యూట్యూబర్ రాని, ఎవ్వడు రాని మీకు టెన్షన్ లేదు. కానీ మీరు ఏదన్నా సరే వయలేషన్ చేస్తున్నారనుకోండి, ఓపీటీ మీదుండి పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటా, ప్రాపర్ జాబ్ చేయకుండా, మీ డిగ్రీ రిలేటెడ్ జాబ్ చేయకుండా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికో జాబ్ చేయకుండా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో మానిటైజేషన్ చేసుకుంటా, మీకు 250కి నేను అడ్వైజులు ఇస్తా అని కన్సల్టేషన్ పెట్టి మొన్నెవరో కామెంట్‌లో పెట్టారు. యూట్యూబ్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది స్టూడెంట్స్ 1-1 కన్సల్టేషన్‌కి 250 చార్జ్ చేస్తున్నారని చెప్పి. సో, అది ఖచ్చితంగా రాంగ్ అది. 1-1 కన్సల్టేషన్ మీరు డబ్బులెట్లా తీసుకుంటారు మానిటైజ్ చేసి? అది మీ మీ దానికి ఎగైనెస్ట్ కదా! మీరు మాస్టర్స్ చదువుకున్నారు. మీకు ఓపీటీ ఎందుకిచ్చారు? దాని మీద జాబ్ చేయమని. కన్సల్టేషన్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోమని గాదు గదా! మీకది రూల్ ప్రకారం ఎళ్తున్నారా లేదా చూసుకోండి. మీరు చేయొచ్చా కన్సల్టేషన్ పెట్టుకొని ఈవెన్ ఎఫ్1 స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు అలాగా. ఏంటి అంటే ఇండియాలో ఉండేటువంటి స్టూడెంట్స్‌కి అడ్వైజులు ఇయ్యటానికి. ఆ అడ్వైజులు ఇయ్యడానికి వీళ్ళు డబ్బులు చార్జ్ చేస్తారు. అది తప్పది. కరెక్ట్‌గా అది పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కిందకే వస్తది. మీరు ఒక రూపాయి కూడా బయట సంపాదించకూడదు. సో, ఇలాంటివి ఉన్నా సరే మీరు ఫ్యూచర్‌లో అమెరికాలో సెటిల్ కావటం చాలా కష్టం. ఎందుకు అంటే ఒక్కసారి మీరు యూఎస్ఏఎస్‌తో ఇంటరాక్షన్ ఎప్పుడైతే జరుగుతదో మీకు అంటే మీ వీసా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినా, లేకపోతే ఇంకో దానికెళ్ళినా, లేకపోతే మీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్‌కెళ్ళినా ఎనీ టైమ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు వీసా ఉంది. ఇంకో 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకి ఎళ్తారుగా. ఎళ్ళినప్పుడు యూఎస్‌తో ఇంటరాక్షన్ అవుతదిగా. అప్పుడు మీ జాతకం బయటకొస్తదనమాట. సో, అప్పుడు మీ వీసాలు రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎక్కువ రిస్క్ తీసుకొని జాబులు లేకపోయినా ఎట్లో గొట్ల బతకాలి అనేసి, ఎట్లో గొట్ల ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసుకొని, ఆశతోటి చాలామందండి పెళ్ళిళ్ళు గూడా క్యాన్సిల్ చేసుకొని అమెరికాలో ఎళ్ళిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే ఎళ్తే మళ్ళీ రాలేమేమో, జాబులు లేకపోయినా సరే అప్పులు చేసుకొని ఉంటున్నారు. ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకొని ఉంటున్నారు. ఇలా చేయకండి. ఎందుకంటే మీరు ఒకటి మన దగ్గర ఫ్రీగా ఒక $1,00,000 బ్యాంక్‌లో ఉన్నాయనుకోండి, మనకింక అవసరం లేదు. ఇండియా ఎళ్తే మనకు వేరే ఇంకొక 10,00,00,000 బ్యాంక్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ $1,00,000 ఇక్కడ మనం ఖర్చు పెట్టినా పర్లేదు అనుకుంటే, యెస్ మీరు అంతా మంచిగా మొత్తం ఖర్చు పెట్టేసేసి హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసేయండి. ఎందుకంటే మీరు ఎళ్ళంగానే మనకి ఇంకో 10,00,00,000 ఉన్నాయి కదా బ్యాంక్‌లో. అలా లేదు అనుకుని ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, మన జీతాల మీద బతికే వాళ్ళు గానీ, రేపు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్‌లో అతిగా మీరు ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకొని చివరికి అప్పులతోని ఇండియా ఎళ్ళటానికైతే ప్రయత్నం చేయకండి. ఎంతో కొంత డబ్బులు దాచిపెట్టుకొని నాకు చాలామంది ఇప్పటికి 10, 15 మంది కూడా చెప్పారు.
సేవింగ్స్ ఏం లేకుండా ఇండియా వెళ్ళిపోయాము, అప్పుల పాలై ఇండియా వెళ్ళిపోయాము, ఏం సంపాదించకుండా ఇండియా వెళ్ళిపోయాము. ఎందుకు అంటే జాబ్ పోతే మళ్ళీ జాబ్ వస్తుందని వెయిట్ చేసి జాబ్ రాక ఒకడికేమో 3, 4 జాబులున్నాయి. ఒక్కొక్కళ్ళకేమో జాబులు రావట్లేదు. మరి ఒక్కళ్ళ అదృష్టం అది. ఇప్పుడు కరెక్ట్ జెన్యూన్‌గా జాబ్ ఉన్నోడికి హెచ్-1 పిక్ కాదు. ఏ జాబ్ లేకుండా ఫేక్ ఇదేసినోడికి హెచ్-1 పిక్ అవుతది. మరిప్పుడు అదృష్టానికి, దురదృష్టానికి తేడా ఏంటి చెప్పండి ఇందులో? మరి ఇప్పుడు ఇతను బాగా చదువుకున్నాడు. మంచి హార్వర్డ్‌లోంచో బయటకొచ్చాడు. హెచ్-1 పిక్ గాలే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పుకోవడానికి మాత్రం మంచి ఖతర్నాక్ కంపెనీలో జాబ్ ఉంటది. ఇన్ని సార్లయినా రాలేదు కదా జాబు. సో, కాబట్టి మెయిన్ ఇదే ప్రాబ్లమ్ అనమాట. అదృష్టము, దురదృష్టం అనేవి 2 ఉంటాయి. ఓకే. సో, మాక్సిమం నెల చూడండి, 2 నెలలు చూడండి, వెనక్కెళ్ళిపోండి. అనవసరంగా రిస్క్ తీసుకొని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి అంటే అది మీ పర్సనల్ చాయిస్. బట్ ఏంటంటే నేనిచ్చే అడ్వైస్ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇండియా వెళ్ళిపోతే తర్వాత బాధపడాలి. ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఉంటే కావాలంటే మన టైం బాగుంటే మళ్ళీ మార్కెట్ అప్ అయితే మళ్ళీ వెనక్కి రావచ్చు. కానీ ఇప్పుడల్లా మాత్రం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ పోతే కొంత జాబ్ దొరకడం అయితే మాత్రం అది అది ఏ కంట్రీలో అయినా సరే కష్టంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టిక్యులర్ వీడియో అని చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.